దేశ భవిష్యత్తు అంటాం, కానీ అదే యువత ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా ముప్పు చుట్టుముడితే కళాశాలల్లో చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులు తమకు తెలియకుండానే ఒక తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ ప్రమాదంలో ఉంటే ఈ ప్రశ్నలే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఆరోగ్య రంగంలోనే కాదు, విద్యా వ్యవస్థలోనూ పెద్ద చర్చకు దారితీసింది. కాలేజీ క్యాంపస్లలోనే హెచ్ఐవి పరీక్షలు, కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించడం వెనుక ఉన్న కారణాలు ఏంటి? యువతలో హెచ్ఐవి ఎందుకు పెరుగుతోంది? ఈ పరిస్థితి మన సమాజానికి ఏం చెప్తుంది? లెట్స్ వాచ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ముఖ్యంగా CD4 అనే తెల్ల రక్త కణాలపై దాడి చేస్తుంది. చికిత్స తీసుకోకుండా వదిలేస్తే శరీరం సాధారణ ఇన్ఫెక్షన్లను కూడా ఎదుర్కోలేని స్థితికి చేరుకుంటుంది. చివరికి ఎయిడ్స్ అనే దశకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. అయితే ఇప్పుడు వైద్య రంగంలో వచ్చిన పురోగతితో ముందుగానే గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే హెచ్ఐవితో కూడా సాధారణ జీవితాన్ని గడపడం సాధ్యమవుతుంది. అందుకే ముందస్తు పరీక్షలు, అవగాహన అత్యంత కీలకం. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కూడా ఇదే ఉద్దేశంతో ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఇంజనీరింగ్, ఆర్ట్స్, సైన్స్ కాలేజీల్లో ప్రత్యేక హెచ్ఐవి పరీక్షలు, కౌన్సిలింగ్ శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎవరికీ ముద్ర పడదని, ఇది పూర్తిగా ఆరోగ్య రక్షణ కోసమేనని అధికారులు చెబుతున్నారు. చేతులు కలపడం, కలిసి భోజనం చేయడం, ఆలింగనం చేసుకోవడం, ఒకే బెంచ్ పై కూర్చోవడం వల్ల హెచ్ఐవి వ్యాపించదు. కానీ అసురక్షిత లైంగిక సంబంధాలు, కలుషిత సూదుల వినియోగం, పరీక్షించని రక్త మార్పిడి, గర్భిణీ నుంచి బిడ్డకు కొన్ని పరిస్థితుల్లో వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. ఈ ప్రాథమిక విషయాలు కూడా చాలా మందికి తెలియకపోవడం సమస్యను మరింత క్లిష్టం చేసింది. అంతేకాకుండా హెచ్ఐవికి సంబంధించి ఉన్న సామాజిక ముద్ర కూడా పెద్ద అడ్డంకిగా మారుతుంది. పరీక్ష చేయించుకోవడానికి చాలా మంది వెనుకంజ వేస్తున్నారు. ఎవరైనా ఏమనుకుంటారో అనే భయం కారణంగా వైద్యులను కూడా సంప్రదించకుండా ఉండిపోతున్నారు. ఫలితంగా వైరస్ ఆలస్యంగా గుర్తించి చికిత్స ప్రారంభించే సమయానికి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ కూడా ముందుగా తెలుసుకో, వెంటనే చికిత్స ప్రారంభించు అనే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కళాశాలల్లో నిర్వహించే ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశం ఎవరికైనా వ్యాధి ఉందని ప్రకటించడం కాదు, ముందుగానే గుర్తించి వారికి సరైన వైద్యం, కౌన్సిలింగ్ అందించడం. ఎందుకంటే సమయానికి చికిత్స ప్రారంభిస్తే వైరస్ ను నియంత్రించవచ్చు. రక్తంలో వైరల్ లోడ్ చాలా తక్కువ స్థాయికి చేరితే ఇతరులకు సంక్రమించే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది. కాబట్టి పరీక్ష అనేది భయపడాల్సిన విషయం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక బాధ్యతాయుతమైన అడుగు మాత్రమే. యువతలో హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన కొత్తది కాదు. అయితే ఇప్పుడు జీవనశైలి మార్పులు, డిజిటల్ ప్రపంచం ప్రభావం, సంబంధాలపై మారుతున్న దృక్పథం, సరైన లైంగిక ఆరోగ్య అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాలు కలిసి పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాలేజీ దశలో ఉన్న యువతలో ఆసక్తి ఎక్కువగా ఉండటం, కానీ సరైన సమాచారం తక్కువగా ఉండటం వల్ల తీసుకునే కొన్ని తప్పు నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపే ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అందుకే ఇప్పుడు శిక్షల కంటే అవగాహన, భయపెట్టడం కంటే శాస్త్రీయ సమాచారం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికీ చాలా మంది హెచ్ఐవి అంటే మరణ శాసనమే భావనలో ఉంటారు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం యాంటీ రెట్రో వైరల్ థెరపీ ద్వారా వైరస్ ను సమర్థంగా నియంత్రించవచ్చు. రోజు వైద్యుల సూచన మేరకు మందులు వాడితే వైరల్ లోడ్ చాలా తక్కువ స్థాయికి చేరుతుంది. దీంతో బాధితులు చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం అన్నిటినీ సాధారణంగా కొనసాగించగలుగుతున్నారు. అంటే ఇప్పుడు హెచ్ఐవి కంటే దాన్ని ఆలస్యంగా గుర్తించడమే పెద్ద ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కళాశాలల్లో నిర్వహించబోయే పరీక్షలు కేవలం రక్త నమూనాలు సేకరించడం కోసం మాత్రమే కావు, వాటితో పాటు కౌన్సిలింగ్ కూడా కీలక భాగంగా ఉంటుంది. హెచ్ఐవి ఎలా వ్యాపిస్తుంది, ఎలా వ్యాపించదు, వ్యక్తిగత ఆరోగ్య రక్షణ ఎలా ఉండాలి, అనుమానాలు వస్తే ఎవరిని సంప్రదించాలి వంటి అంశాలపై విద్యార్థులకు శాస్త్రీయ అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా పరీక్షల ఫలితాలు పూర్తిగా గోప్యంగా ఉంచడం వల్ల
విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మన దేశంలో హెచ్ఐవి నియంత్రణ కోసం ఎన్నో సంవత్సరాలుగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఉచిత పరీక్షలు, ఉచిత చికిత్స, అవగాహన ప్రచారాలు, గర్భిణీలకు ప్రత్యేక వైద్య సేవలు, రక్త భద్రత, కౌన్సిలింగ్ కేంద్రాలు ఇలా అనేక చర్యలు అమల్లో ఉన్నాయి. ఈ కార్యక్రమాల ఫలితంగా గతంతో పోలిస్తే కొత్త హెచ్ఐవి కేసుల వృద్ధి రేటు తగ్గినప్పటికీ యువతలో మాత్రం ఇంకా అప్రమత్తత అవసరమే సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే విద్యా సంస్థలను కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం చేస్తున్నారు. అయితే ఈ అంశాన్ని చర్చించేటప్పుడు మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. హెచ్ఐవి సోకిన వారిని సమాజం దూరం పెట్టడం, వివక్ష చూపడం, అవమానించడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. వైరస్ కంటే భయం, అపోహలు, సామాజిక ముద్రే చాలా మందిని పరీక్షలకు దూరం చేస్తున్నాయి. అందుకే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడటం, వారికి అవసరమైన వైద్యం, మానసిక బలం అందించడం సమాజం బాధ్యతగా చూడాలి. నిజానికి హెచ్ఐవిని అరికట్టే శక్తివంతమైన ఆయుధం మందులు మాత్రమే కాదు, అవగాహన కూడా. సరైన సమాచారం, సురక్షితమైన జీవన విధానం, సమయానికి పరీక్షలు, అవసరమైతే వెంటనే చికిత్స, ఈ 4 అంశాలు పాటిస్తే హెచ్ఐవి వ్యాప్తిని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా యువతకు శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేయటం, ఆరోగ్యంపై బాధ్యత పెంచడం, అపోహలను తొలగించడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా ఒక నమూనాగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలను దాచిపెట్టడం కంటే ముందుగానే గుర్తించడం, భయపడటం కంటే పరీక్ష చేయించుకోవడం, అపోహలను నమ్మడం కంటే శాస్త్రీయ సమాచారాన్ని విశ్వసించడం, ఇవే సమాజాన్ని మరింత సురక్షితంగా ఉంచగలవు. యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలంగా ఉంటుంది. అందుకే హెచ్ఐవిపై అవగాహన ప్రతి కుటుంబానికి, ప్రతి కళాశాలకు, ప్రతి యువకుడికి చేరాల్సిన అవసరం గతంలో ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు కనిపిస్తుంది.